రఘురామయ్య గారి ఇంటికి వాళ్ళ అమ్మగారి తరపు దూరపు బంధువు వరుసకి రఘురామయ్యకి మామయ్య వరుస అవుతాడు. అనుకోకుండా అతను వీళ్ళ ఇంటికి వస్తాడు. రఘురామయ్య, నన్ను గుర్తుపట్టావా? నేనురా, నీకు మావయ్యనవుతాను. మీకు మీ అమ్మకి దగ్గర చుట్టాను. అంతగా మీకు మాకు మధ్య రాకపోకలు లేవు. అందువల్ల నా గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు. మీ పక్క ఊరిలో ఎద్దుల సంత ఉందంటే జత ఎద్దులను కొనుక్కెళ్దామని ఈ ఊరొచ్చాను. తీరా వచ్చేసరికి బాగా ఆలస్యమైపోయింది. సంత మళ్ళీ వారానికి జరుగుతుంది. ఆ సంతలో ఎడ్లను కొనుక్కుని వెళ్ళాలి. మీరు ఏమీ అనుకోకపోతే ఈ వారం రోజులు మీ ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే. అయ్యో, పర్వాలేదు మావయ్య. ఇంత పెద్ద ఇల్లు, మీరు ఉండడానికి ప్లేసే లేదా? సంతోషంగా ఉండండి. 2 రోజులు కాకపోతే 10 రోజులు ఉండి వెళ్ళండి అని రఘురామయ్య ఇంటి లోపలకి అతన్ని ఆహ్వానించాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథి అంత ముసలివాడేం కాదు. నడి వయసులో ఉన్న అతను. కాయ కష్టం చేసే మనుషులు కాబట్టి బాడీ మాత్రం ఫిట్గా ఉంది. రఘురామయ్య మనసులో వరసకి మాకు మామయ్య అయినా చూడటానికి మాత్రం అంత వయసున్న వారిలా అనిపించట్లేదు అని అనుకున్నాడు. కొంతసేపటికి రాత్రి అయింది. కళావతి అందరినీ పిలిచింది భోజనం చేయడం కోసం. అతను రాధని చూసి, ఎప్పుడో చిన్నప్పుడు చూశానమ్మా, నీ పేరేంటి అని అడిగాడు. వెంటనే రఘురామయ్య, తను మా చెల్లి, పేరు రాధమ్మ అని రాధని పరిచయం చేశాడు. రాధ ముభావంగా ఉండడం, ఏదో ఆలోచిస్తూ బాధలో ఉన్నట్లుగా ఆ వచ్చిన అతనికి అనుమానం వచ్చింది. ఏమ్మా రాధ, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదండి అని చెప్పేసి సైలెంట్గా తను భోజనం చేసి తన గదిలోకి వెళ్ళింది రాధ. పల్లెటూరు కదా, బయట మడత మంచాలు వేసుకుని రఘురామయ్య, అతన్ని మావయ్య ఆకాశంలోకి చూస్తూ పాతకాలం కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు. కళావతి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి రాడేంటి అని వెళ్ళి చూసేసరికి అక్కడ వాళ్ళ మామయ్యతో కలిసి నిద్రపోతున్నాడు. కానీ కళావతికి మాత్రం నిద్ర పట్టట్లేదు. సరే, ఆయన ఎలాగో పడుకున్నాడు కాబట్టి ఈయనని నిదానంగా లేపితే సరిపోతుంది కదా అనుకుని కళావతి, ఏమండి ఏమండి అని వాళ్ళ ఆయన్ని తట్టి లేపుతుంది. తట్టి లేపినా సరే పక్కనున్న అతను లేచాడు తప్ప రఘురామయ్య మాత్రం నిద్ర లేవలేదు. ఏంటమ్మా కళావతి, ఇలా వచ్చావు? ఒంటరిగా నిద్ర పట్టట్లేదా? ఇంటికి వచ్చిన అతను కాస్త వెటకారంగా అనేసరికి ఆ మాటకి కళావతికి కోపం వచ్చి, "ఆ, అదేం లేదండి, బయట మంచు పడుతుంది కదా అని చెప్పి లోపల పడుకుందామని పిలిచాను, అంతే" అని లోపలికి వెళ్ళిపోయింది కళావతి. వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథి కూడా రఘురామయ్యని తట్టి లేపుతాడు. కొంతసేపటికి రఘురామయ్య నిద్రలేస్తాడు. ఒరేయ్ రఘురామయ్య, మీ ఆవిడ ఇప్పటి వరకు నిన్ను లేపింది, తట్టి లేపినా లేవలేనంత ముద్దు నిద్ర ఏంట్రా? వెళ్ళి లోపల గదిలోకి వెళ్ళి పడుకో. మీ ఆవిడ ఇప్పటి వరకు పిలిచి ఇప్పుడే లోపలికి వెళ్ళింది.
గదిలోకి వెళ్ళాడు రఘురామయ్య. అప్పటికే కళావతి భర్త కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. భర్త రాగానే తలుపులు వేసేసి, ఏంటండి, నా గురించి మర్చిపోయారా ఏంటి? అతనితో కలిసి బయట పడుకున్నారు అని ప్రేమగా కౌగిలించుకుంది భర్తని. ఏంటో కళావతి, పొలంలో కాస్త పని ఎక్కువైంది. దాంతో ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. ఇప్పుడు మనిద్దరికి హద్దులు లేవు. నీకు కావాల్సింది ఇప్పుడిస్తాను అని గట్టిగా హత్తుకుంటాడు. భార్యాభర్తలిద్దరూ చిలక గోరింకల్లాగా సుఖ సంసారం సాగిస్తారు. ఎప్పటిలాగే రాధ వాళ్ళ గది దగ్గరికి వచ్చి ఆ చప్పుళ్ళు, ఆ సౌండ్లు వినడానికి వచ్చింది రాధ. అన్న వదిన గదిలో ఉండగా ఈ అమ్మాయి వచ్చి ఏం చేస్తుంది అని అనుకున్నాడు ఇంటికి వచ్చిన మామయ్య. ఏం రాధా, నిద్ర పట్టట్లేదా ఏంటి? వాళ్ళ గది ముందు నుంచుని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు మామయ్య. నా గదిలో మంచినీళ్ళు అయిపోయాయి. ఇంట్లో మంచినీళ్ళ కోసమని వచ్చాను. అనుకోకుండా ఇక్కడ నిలబడిపోయాను. వెళ్తున్నాను అని చెప్పి గబగబా తన గదికి వెళ్తుంది రాధ. అతను కూడా బయట దోమలు కుడుతున్నాయని తన మంచాన్ని హాల్లోకి తెచ్చుకుని వేసుకుని కొంతసేపటి తర్వాత రాధ మళ్ళీ ఆ గది దగ్గరే టచ్ ఆడుతూ ఉంటుంది. ఈ విషయం వాళ్ళ మామయ్య గమనిస్తాడు. ఈ అమ్మాయి రాధ విషయం ఏదో తేడాగా ఉండేంటి? అయినా నాకెందుకులే, ఏదో నా పని కోసం వచ్చాను. ఈ వారం రోజుల్లో వెళ్ళిపోయేవాడిని. వీళ్ళ గొడవ నాకెందుకులే అని అనుకుని పడుకున్నాడు వాళ్ళ మామయ్య. కొంతసేపటికి రంగడు దొంగలాగా నక్కి నక్కి లోపలికి వస్తూ ఉంటాడు. ఇదేమిల్లురా నాయన, ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారేంటి? ఈ పాలేరేంటి? దొంగలాగా నక్కి నక్కి వస్తున్నాడు. ఓయ్ బాబు, ఎక్కడికి అన్నాడు వాళ్ళ మామయ్య. ఎక్కడికి లేదండి, మంచినీళ్ళు దాహం అనిపించి వచ్చాను అని అన్నాడు. మరికొంతసేపటికి రాధ, రంగడు కలిసి మాట్లాడుకోవడం చూశాడు. మావయ్య, ఓరి నాయనా వీళ్ళు అని అతనికి కాస్త కోపం వచ్చి, ఓయ్ రంగడు, ఇలారా, ఇందాకనే కదా వచ్చి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడేంటి రాధతో మాట్లాడుతున్నావు? ఏం ఒళ్ళు ఎలా ఉంది అని గట్టిగా కసురుకున్నాడు. ఏం రాధా, నువ్వేంటి ఆ పాలేరుతో ఈ సమయంలో మాట్లాడడం ఏంటి? బుద్ధి లేకుండా వెళ్ళి నీ గదికి వెళ్ళి తలుపులు వేసుకొని పడుకో అనగానే, గట్టిగా మాట్లాడకండి, అన్నయ్య నిద్రలేస్తాడు అని రాధ